నెల్లూరు రూరల్ పరిధిలోని 41వ డివిజన్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 41వ డివిజన్లో జరుగుతున్న సిమెంట్ రోడ్లు, కాల్వల నిర్మాణ పనులు మరింత వేగవంతం కావాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు అనుగుణంగా పనులు సాగాలన్నారు. ఇప్పటికే ఈ డివిజన్ లో 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్, సతీష్, విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు. మన్నుసిద్ధి నగర్లో ఈరోజు మనం చూస్తున్న ఈ రోడ్డు అసలు ఎవరు కూడా ఇంత త్వరగా 41వ డివిజన్లో ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయని అనుకోలేదు. కానీ ఈరోజు మన రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారి యొక్క చొరవతో దాదాపు 339 వర్కుల్లో భాగంగా 2 కోట్ల రూపాయల వర్కులు ఇక్కడ జరగడం జరిగింది. అదే కాకుండా దాని అనంతరం కూడా 339 వర్కుల తర్వాత కూడా దాదాపు 1.5 కోట్ల రూపాయలు ఈ వార్డులో శాంక్షన్ ఇవ్వడం అనేది నిజంగా ఈ వార్డు ప్రజలందరి తరఫున కూడా నేను వారి ఇరువురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల యొక్క కోరిక మేరకు ఇక్కడ ఇది ఒక డెవలప్ అవుతున్న వార్డు. ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి. రోడ్లు కానీ కాలువలు కానీ ఏవీ లేకుండా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరి యొక్క అభ్యర్థన మేరకు వీళ్ళందరూ ఎప్పుడైతే వచ్చి శ్రీధరన్న అడిగారో ఆ రోజు ఇమీడియట్గా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా వరకు రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గత నెలలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా మహిళలందరూ కూడా సాయి భాస్కర్ స్కూల్ రోడ్డు కానీ పక్కనున్న రోడ్డు కానీ వాళ్ళు ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నాం అని అడిగిన మరుసటి రోజే ఇమీడియట్గా దాన్ని మేము ఫాలో అప్ చేసి కన్సర్న్ ఏఈ కానీ ఈ కానీ మాకు కానీ వార్డు అధ్యక్షులు సురేష్ అన్నకు కానీ చెప్పి మీరు ఇమీడియట్గా వెళ్ళి అక్కడ స్థానికులతో మాట్లాడి దాని ఇమీడియట్గా ఎస్టిమేట్ వేయించి నాకు మళ్ళీ చెప్పండి, నేను కమిషనర్తో మాట్లాడాలని చెప్పడం జరిగింది. అది ఎస్టిమేట్ వేసి 18 లక్షలు సలహా అధ్యక్షులు ఎస్టిమేట్ వేసి ఇమీడియట్గా దాన్ని టెండర్ పిలిపించి వెంటనే ఆ కాంట్రాక్టర్ ఈరోజు ఉన్న పరిస్థితులు మనకు తెలిసి కాంట్రాక్టర్ పనిచేసే పరిస్థితులు అయినా కూడా ఆ కాంట్రాక్టర్ సుబ్బరాజ్ గారు ఇమీడియట్గా దాన్ని వరకు ఎమ్మెల్యే గారి అభ్యర్థులు చెప్పిన తర్వాత దాన్ని టెండర్ వేసి ఆ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా చాలా క్వాలిటీగా ఈరోజు వర్క్ చేసిన దానికి వారికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి, మన ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు 41 ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత త్వరితగతిన ఇంత నాణ్యతగా ఈ వర్క్లన్నీ చేస్తున్నాను. అలాగే ఇక్కడ స్థానిక ఉయ్యాల కాలువ కట్టిన పైప్ లైన్ కూడా లేక చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే 5 లక్షల రూపాయలతో పైప్ లైన్ కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయించారు. ఇన్ని పనులు అడిగిన వెంటనే చేస్తానికి ఆ దేవుడు కూడా అడిగిన వెంటనే అన్నీ చేస్తారో నాకు తెలియదు. కానీ శ్రీధరన్న మాత్రం నువ్వు అడిగిన వెంటనే ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని వెంటనే వాళ్ళకి శాంక్షన్ ఇచ్చిన పనులు కూడా అంత నాణ్యతగా చేయించిన దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.